కామారెడ్డిలో మరోసారి క్లౌడ్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కామారెడ్డిలో మళ్లీ వర్షం మొదలైంది. రానున్న మరో 2 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలు కాలనీలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. మరోసారి వర్షం పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డిలో మరోసారి వర్షం మొదలైంది. క్లౌడ్ బరస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మరో 2 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏం జరుగుతోంది? ప్రజెంట్ కామారెడ్డిలో మళ్ళీ వర్షం మొదలైంది అంటున్నారు. వాతావరణ శాఖ ముఖ్యంగా ఎలాంటి సూచనలు చేసింది అండ్ యాజ్ వెల్ యాజ్ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? గత 2 రోజుల్లో కురిసిన అతి భారీ వర్ష కారణంగా ఇప్పటికే కామారెడ్డి జిల్లా అంతా కూడా అతలాకుతలమైంది. కామారెడ్డి పట్టణం అయితే పూర్తిగా నష్టపోయింది. అక్కడ స్థానిక ప్రజలైతే సర్వం కోల్పోయారు. అయినా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అంతా కూడా కొంత సహాయక చర్యలు చేపట్టిన సమయంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యి ఈ రోజు కూడా క్లౌడ్ బరస్ట్ కారణంగా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మళ్ళీ దిక్కుతోచని స్థితిలో పునరావాస కేంద్రాలకు పోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఈరోజు ఎవరు కూడా పునరావాస కేంద్రం నుంచి ఇళ్లలోకి పోవద్దు అని చెప్పి గట్టిగా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా మళ్ళీ దిగుముఖం పట్టారు. అక్కడ NH హైవే పూర్తిగా కొట్టుకుపోవడంతో అక్కడ ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం ఏర్పడింది. పొద్దున్న నుంచి 5 కిలోమీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనేక వెహికల్స్ అయితే అక్కడ నిలబడి ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం అంతా చెప్పినప్పటికీ ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇళ్లలోకి పోయి ఒక ఫ్లోర్ వరకు పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్లలోకి వెళ్లి ఆ సామాన్ అంతా వరద పోయి బురద ఉన్నటువంటి క్షణంలో అదంతా కూడా శుద్ధి చేసుకుందామన్న సమయంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అయినా ఇళ్లలో ఉన్నటువంటి 2 వీలర్ వెహికల్స్, 4 వీలర్ వెహికల్స్, మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఇతర సామాన్తా కూడా తడిసి ముద్దవడంతో పూర్తిగా చెడిపోయిన కారణంగా వాళ్ళంతా కూడా సుమారు 300 కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అశోక్ నగర్, విద్యానగర్, కల్కి నగర్, ఆ తర్వాత పంచముఖ హనుమాన్ నగర్, గురు రాఘవేంద్ర కాలనీ, GR కాలనీలో ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. దేవునిపల్లి చెరువు పొంగి పొరడంతో ఈ కాలనీలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఇప్పుడిప్పుడే కొంత వరద తగ్గుముఖం పడడంతో ఆ ఇళ్లలో ఏమైనా సామాన్ ఉందా, అసలు పూర్తిగా కొట్టుకుపోయిందా అని చూసుకుందామన్న సమయంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అయితే లెక్కలేవు. ఇప్పటికీ ఎన్ని కార్లు కొట్టుకుపోయాయి, ఎన్ని వాగుల్లో ఉన్నాయి, ఎన్ని ఇళ్ల ముందర ఉన్నాయని చూసుకునే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైల్వే ట్రాక్ అటు బిక్కునూరు, జంగంపల్లి మధ్య ఉన్నటువంటి పొందుర్తి వద్ద రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పటికే 20 నుంచి 30 రైళ్లు కొన్ని పూర్తిగా రద్దు చేశామని చెప్పి దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా తలకమర్ల, ఆర్పల్లి, జంగంపల్లి గ్రామాలకు రాకపోకలైతే నిలిచిపోయాయి. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు మొత్తం పూర్తిగా
సుమారు 500 నుంచి 700 మీటర్లు కొట్టుకపోవడంతో ఆడ మరమ్మతులు చేసే క్రమంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. కాబట్టి ప్రజలు మళ్ళీ బిక్కుబిక్కుమంటూ ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. కామారెడ్డిలో ఉన్న అన్ని ఫంక్షన్లలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇప్పటికీ ఆహారం అయితే అందిస్తా ఉన్నారు, మంచినీటి సదుపాయం అందిస్తా ఉన్నారు. గత 3 రోజులుగా అంధకారంలోనే ప్రజలంతా కూడా స్థానికులంతా కూడా అలా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని మినహాయించి మిగతా సగం కంటే ఎక్కువ పట్టణం అంతా కూడా అంధకారంలో ఉంది. వాళ్ళకి మంచినీళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి సమయంలో మళ్ళీ వర్షం రావడంతో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఈ రోజు క్లౌడ్ బరస్ట్ ఖచ్చితంగా ఉంది. వచ్చే 2 గంటల్లో పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వర్షం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పిన నేపథ్యంలో మళ్ళీ పునరావాస కేంద్రాలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, అధికారులు అంటే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, క్లౌడ్ బరస్ట్ అనేది ఏమైనా కన్ఫర్మ్ చేస్తున్నారా? అంటే రానున్న 2 గంటలు కామారెడ్డి ప్రాంత ప్రజలకి, ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులకి కూడా చాలా కీలకం అని చెప్పచ్చా, ఎట్లా అనుకోవచ్చు? కామారెడ్డి చుట్టుపక్కల ఇప్పటికే 4 జిల్లాలకు ఉదయం నుంచి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఖచ్చితంగా క్లౌడ్ బరస్ట్ ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటు ఎస్పీ రాజేష్ చంద్ర, తర్వాత కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రకటించారు. ఈ రోజు రేపు కూడా విద్యా సంస్థలన్నింటికి కూడా సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప ఏ కూడా బయటికి వెళ్ళొద్దు. చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపకూడదు. ఏమైనా సహాయ సహకారాలు అవసరం ఉంటే కలెక్టర్ ఆఫీస్ లో హెల్ప్ లైన్ నంబర్ ఉంది, ఆ నంబర్ కు ఫోన్ చేయాలి. మీకు ఏమైనా అవసరం ఉంటే ఆ నంబర్ ఫోన్ చేసి సహాయం కోరాలి తప్ప మీరు బయటకు రావద్దనే పరిస్థితి అయితే అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కొంత దిద్దుబాటు చర్యల్లో భాగంగా అధికారులంతా కూడా తిరిగి ఆ రోడ్లు బాగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంత మంచినీటి సదుపాయం కోసం ఆ నల్లాలు బాగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంత కరెంటు ఇచ్చే దాని కోసం అటు కరెంటు విద్యుత్ ఉద్యోగులు కూడా ప్రయత్నం చేస్తున్న క్రమంలో మళ్ళీ వర్షం నేపథ్యంలో కొంత పనులు ఆపినట్టుగా కనిపిస్తా ఉంది. అటు కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా చాలా సీరియస్ గా చర్చల సందర్భం అయితే కనిపిస్తా ఉంది. జిల్లా అంతా కూడా అలర్ట్ గా ఉండాలి. అటు నిజాం సాగర్, తర్వాత శ్రీరామ్ సాగర్ పూర్తిగా నేపథ్యంలో నిజాం సాగర్ మంచిగా నది కూడా పూర్తిగా నిండి ప్రవహిస్తుండటంతో, ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో అందరూ జాగ్రత్తగా ఉన్న నేపథ్యం. అయితే అదేవిధంగా పోచారం ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారి మొన్న డేంజర్ జోన్ లో ప్రవహించి మరి ఈ రోజే తగ్గుముఖం పట్టి ఈ రోజు మళ్ళీ వర్షం వస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.